सहसा गवर्नमेंट डिग्री कॉलेज के एनएसएस यूनिट की जानिब से वाटोली गांव में जारी खुसूसी कैंप के 5वें दिन मुफ्त मेगा मेडिकल कैंप का कामयाब इनेकाद अमल में आया, जिसमें अवाम ने भरपूर शिरकत की। कैंप में 250 से जायद मरीजों का शुगर, ब्लड प्रेशर और दीगर अमराज का मुआयना किया गया और तकरीबन 1 लाख रुपए मालियत की मुफ्त अद्वियात तकसीम की गईं। इस खिदमत में 10 रुकनी डॉक्टरों की टीम ने हिस्सा लिया, जिनमें डॉक्टर नागेश सीपीडीसी चेयरमैन गवर्नमेंट डिग्री कॉलेज, डॉक्टर मोतीम रेड्डी, डॉक्टर महेश, डॉक्टर विजय आनंद, डॉक्टर चंद्रशेखर, डॉक्टर विभो, डॉक्टर मनोज और डॉक्टर आकाश रेड्डी शामिल रहे। डॉक्टर नागेश ने कहा कि सेहत एक अजीम नेमत है जिसकी हिफाजत हर फर्द की जिम्मेदारी है। आवाम को बाकायदा तिब्बी मुआयना, साफ खुराक और जिस्मानी सरगर्मियों को अपनी जिंदगी का हिस्सा बनाना चाहिए। डॉक्टर मोतीम रेड्डी और डॉक्टर विजय आनंद ने कहा कि ऐसे कैंपस न सिर्फ इलाज बल्कि आगाही का बेहतरीन जरिया है। गवर्नमेंट डिग्री कॉलेज के प्रिंसिपल ने डॉक्टरों और तलबा के जज्बा खिदमत को सराहते हुए कहा कि उनकी मुश्तरका काविशों से देही आवाम को हकीकी फायदा पहुंचा। गांव के अवाम ने एनएसएस टीम और डॉक्टरों का दिली शुक्रिया अदा किया, जिन्होंने खुलूस नियत से सेहत आम्मा की खिदमत अंजाम दी। వేదిక వ్యక్తులకి, ప్రముఖ డాక్టర్లకి, ప్రిన్సిపల్ గారికి, లెక్చరర్స్ గారికి నమస్కారం. విద్యార్థుల శుభాషకి, పేషెంట్కి నమస్కారం. ఈరోజు నిజంగా అభినందనీయం. స్పెషల్గా లెక్చరర్స్కి చెప్పేది ఏంటంటే, మీరు వచ్చిన తర్వాత చాలా ఎక్కువ పనిచేయడం వల్లనే మన కాలేజ్కి త్వరలోనే పీజీ వస్తున్నాం. దాని కారణం ఫస్ట్ స్టూడెంట్స్ కష్టపడతారు. ఈ యొక్క విషయం ఇండియాలో అలా ఇండియాలో లైఫ్ తిరస్పడి మనం ఇక్కడ చాలా కష్టపడుతుంది. ఇప్పుడు మన తల్లుడు వచ్చారు, అక్కలు ఆయిల్ ఒక్కొక్క పేషెంట్ ఒక వాలంటీర్ ఉంది. డాక్టర్ దగ్గర ప్రత్యేకంగా చూపించి వాళ్ళు మా డాక్టర్ల కంటే మీరు ఎక్కువలాగా మనలాగా పెట్టుకొని తర్వాత లెక్చరర్స్ కూడా ఇప్పుడు మీరందరూ వెలుగుతున్న దీపావళి మరొక వెలిగించగలుగుతారు. అందరూ ఒక్కొక్క విద్యార్థులకు 10 విద్యార్థులు మన కాలేజ్ గొప్ప పెంచాలి. మన మాత తల్లిదండ్రులతో గొప్పవాళ్ళు, మన జన్మస్థానం గొప్పది, మన కాలేజ్ ఎదురు కాలేజ్ ఎక్కడ పెద్ద ఆఫీస్ కావాలి. అందరూ కాలేజ్ దాదాపు 200-300 మంది విద్యార్థులు. ఎందుకంటే మన కాలేజ్ లెక్చర్స్ ఎక్కడ లేదు. పిహెచ్డీలకు కిరాయి కాలేజీలు మన దగ్గర అంతమంది కాలేజీలు సార్లకి మనం ఉపయోగించుకోవాలి. ఈ అవకాశం వేరే దొరకదు, ప్రైవేట్ కాలేజ్ లేదు, మీకు తెలుసు. అనేక ప్రభావాలు చూపించేసి మీకు డాక్టర్ మనోజ్ గారికి, మహేష్ గారికి, తర్వాత వైభవ్ సార్ గారికి, మన గంగాధర్ సార్ గారికి, తర్వాత ఓంప్రకాష్ కాకా గారికి, తర్వాత డాక్టర్ శేఖర్ గారికి, డాక్టర్ ఆకాష్ రెడ్డి, డాక్టర్ నిఖిల్, మన సర్పంచ్, మాజీ సర్పంచ్ అయినటువంటి సచిన్ గారికి, అందరికీ, మరియు గ్రామ ప్రజలకు, తర్వాత ఇక్కడ విచ్చేసిన డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులకు, తర్వాత ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. వాటోలి గ్రామం అనేది ఒక 820,000 పాపులేషన్ ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గంలో అభ్యుదయ పథం నడుస్తున్న ఒక మంచి ఊరని చెప్పడానికి ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే మన ముదల్ నియోజకవర్గం దాదాపు ఎక్కడ కూడా ఇంత నాలెడ్జ్ అయితే రోడ్లు కానివ్వండి, తర్వాత మురుగునీటి కాలువలు కానివ్వండి ఎక్కడ లేవు. మన యొక్క యువకులు అయినట్టు సచిన్ గారి పోల్పలంతో పాత సర్పంచులు అందరూ కలిసి మన గ్రామాన్ని ఒక మంచి ఊరుగా, మరియు తర్వాత మొన్న ఒక 4-5 సంవత్సరాల క్రితం మన గ్రామాన్ని కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నుకోబడ్డది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద. సో ఈరోజు ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ను తీసుకువచ్చి
తర్వాత ఈ గ్రామ ప్రజలకు ఉపయోగపడుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని ఉంచినందుకు ముఖ్యంగా మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మా యొక్క ధన్యవాదాలు ఊరికేస్తాను. తర్వాత ఇప్పుడు చెప్పారు మన మహేష్ సార్ కావండి, ముత్తురెడ్డి సార్ కానీ చెప్పారు, కనిపించేవి అయితే మీరు రోజు చూసుకుంటారు, కానీ కనిపించింది మాత్రం మనం రెగ్యులర్గా ఒక 6 నెలలకు సంవత్సరంకు బీపీ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అవే మెయిన్ ఏంటంటే దానివల్ల ఏమంటే కొందరికి హార్ట్ రావచ్చు, కొందరికి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, కాలు చేతులు పడిపోవచ్చు. తర్వాత కళ్ళు కూడా కొన్నిసార్లు మనకు బీపీ ఎక్కువడం వల్ల కానివ్వండి, తర్వాత షుగర్ ఎక్కువ కన్ను చూపు కూడా కోల్పోయే అవకాశం. కాబట్టి షుగర్ బీపీ అనేది మనం ఇప్పుడు కనిపించనివి. ఇంతకుముందు అంటే మన ఏమైందంటే ఆహారపు అలవాట్లు చేంజ్ అయినాయి. అంతకుముందు మనం మామూలుగా మంచి మంచి ఆహారం తినేటోళ్ళం. ఇప్పుడు ఏమైంది, అంత అడల్ట్ అంటే అన్ని ఇవైపోయిన మందులు కొట్టిన వాడుతున్నాము. దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. కాబట్టి మనం కూడా దాదాపు ఇప్పుడు నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, మనము ఇంతకుముందు మేము ఫ్రెండ్ ఉండేది దాదాపు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండేది. తర్వాత ఫ్రెండ్స్ షిఫ్ట్ అయినాము. మా నాన్నమ్మ ఉన్నప్పుడు మేము ఏమి వాడిన వంకాయలు టమాటాలు మన చేనులో ఉండేవి. అప్పుడు పెస్టిసైడ్స్ ఏం వాడేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి పెస్టిసైడ్ అవుతున్నది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనం ఈ పిల్లల మస్తు మంది జాగ ఉన్నది, కానీ ఎవరు కూడా చిన్న కూరగాయ ముక్క కూడా పెడతలేదు. కానీ అదే మందులు కొట్టింది పైసలు కొనుక్కుంటున్నారు, అదే కూరగాయలు కొనుక్కుంటున్నారు. కానీ మనం చిన్న ఒక 5 నిమిషాల పని, దాంట్లో ఏముంది, రోజు ఒక 10 నిమిషాలు వాటర్ కొడితే మందులు లేని వంకాయలు దొరుకుతాయి, వంకాయలు టమాటా దొరుకుతాయి, పాలకూర దొరుకుతాయి, కొత్తిమీర దొరుకుతాయి. కానీ దాని మీద ఆలోచన చేసలేదు.